జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా చాలా భారీగా ఉంటుంది. అది అవినీతి కావచ్చు, ఆయన బంగ్లాస్ కావచ్చు, ఆయన ఆస్తి కావచ్చు, ఆయన ఏది చేసినా సరే చాలా చాలా ఎక్కువగా చాలా భారీ స్థాయిలోనే చేయడం అనేది ఆయనకి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్నాక్స్ కోసం గవర్నమెంట్ తరపు నుంచి నేను మీటింగ్ కావచ్చు, లేదంటే ఆఫీస్లో ఎవరన్నా వచ్చిన గెస్ట్లకు కావచ్చు, లేదంటే వాళ్ళు సాయంత్రం పూట అక్కడ ఇవ్వాలి. ముఖ్యంగా ఆయిల్కి సంబంధించి స్నాక్స్ కోసం నెలకి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. మరి ఆ స్నాక్స్ ఏంటో, ఆ స్నాక్స్ లో ఏమేమి తింటున్నారో ఆయనకే తెలియాలి, మరి వైసీపీ నాయకులకే తెలియాలి. ముఖ్యంగా 5 కోట్ల రూపాయలు అంటే 3 కోట్లు 3 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని స్నాక్స్ కోసం వినియోగిస్తే మిగతా ఇంకా టీ కాఫీల కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు, లంచ్ల కోసం డిన్నర్ల కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు, విదేశాలకు వెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టుంటారు, ఆఖరికి ఆయన తిరగటానికి జలసాలు చేయడానికి ఇతర దేశాల్లో వెళ్ళి చూసి వస్తామని చెప్పి టూరిజం మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు, లేదా మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు ఇతర దేశాలకి విజిట్ పేరుతో అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామనే పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని పీల్చుకు తిన్నారు అనేది దీని ఒక్కటే నిదర్శనంగా చూసుకోవచ్చు. అసలు నెలకి 3 కోట్లు ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి స్నాక్స్ పంచొచ్చేది ఒక నెలకి 3 కోట్ల రూపాయలతో స్నాక్స్. అలాంటిది ఆయన ఒక్కడే మరి ఏ రకంగా ఏ సమోసాలు తిన్నాడో, దాంట్లో ఎక్కడి నుంచి తెచ్చాడో, దానికి ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు. అంతేలే, సాక్షి పేపర్ కొనమని చెప్పి డబ్బులు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సాక్షి పేపర్ కి లేదంటే వాలంటీర్లకి వృధా చేస్తే, అలాంటిది స్నాక్స్ అంతా ఇంకొకటి అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే చాలా రిచ్ గా ఉంటుంది, ప్రజల సొమ్ముతో చాలా రిచ్ గా ఎంజాయ్ చేస్తారు. మనకు తెలుసు, ఒక బాత్రూమ్ లో టాయిలెట్ వెళ్ళడానికే ఆయన 36 లక్షల రూపాయలు పెట్టి ఆ టాయిలెట్ బాత్రూమ్ కొనుక్కున్నాడు అంటే ఆయన రిచ్నెస్ ఏంటో ఆలోచించుకోవాలి. ఆయన ఉండటానికి కట్టుకునేటువంటి, ఆయన సీఎం అయిపోతాను, మళ్ళీ అక్కడ నేను వెళ్ళిపోతాను, అక్కడి నుంచి రాజధాని చేసేస్తాను, అక్కడి నుంచి పరిపాలన చేసేస్తానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అక్కడ అక్షరాల ప్రజల సొమ్ము 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ని నిర్మించుకున్నారంటే అది ఆయన స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా, ఆయన జైలుకి వెళ్ళినా పెద్దగానే ఉంటది, అవినీతి చేసినా పెద్దగానే ఉంటది, భూమిని దోచేసినా పెద్దగానే ఉంటది, లేదంటే జనాల సొమ్ము తినేసినా సరే పెద్ద లక్షల కోట్లలోనే ఉంటది. సో ఆయన కట్టుకునే ప్యాలెస్లు పెద్దగానే ఉంటాయి, ఆయన చేసే అరాచకాలు పెద్దగానే ఉంటాయి. సో ప్రజల సొమ్ము కూడా తినేటంలో కూడా పెద్దగానే ఉంటుంది. మరి సో దీనికి ప్రజలు మనం ఆలోచించుకుని ఉంటే బాగుండేది. కానీ జరిగిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు ఈసారి ఆయన అవినీతి చేశారు, ఏ రకంగా వెళ్ళుండదు అనేది జస్ట్ ఇమాజిన్ కోసమే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో.